మాయారత్నం. రత్నాకర్ అనే పిల్లవాడు చదువుకుంటూ ఖాళీ సమయాల్లో రంగురాలను సేకరించేవాడు. ఒకసారి అడవిలోకి రంగురాలను వెతుక్కుంటూ వెళ్తాడు. అంతలో వర్షం మొదలవుతుంది. చెట్టు కిందకి పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పుడు తనకు ఒక రాయి కనిపిస్తుంది. ఆ రాయిని తీసుకుని చెట్టు కిందకి వెళ్తాడు. అప్పుడు మనస్సులో ఈ వర్షం ఆగిపోతే బాగుండు అనుకుంటాడు. ఆశ్చర్యంగా వర్షం ఆగిపోతుంది. ఈసారి రాయిని తీసేసి వర్షం కురవాలి అనుకుంటాడు. కానీ వర్షం పడదు. మళ్ళీ ఆ రంగురాయిని చేతిలో పట్టుకొని వర్షం కురవాలి అనుకుంటే వర్షం కురుస్తుంది. దాన్ని చూసి అతను ఆశ్చర్యపోతాడు. ఇంతలో తన వెనక సింహం ఉండటం చూసి భయపడిపోయి మనసులో అమ్మో ఈ సింహానికి దొరకకుండా రాయి అయిపోతే బాగుండు అనుకుంటాడు. తను వెంటనే రాయిగా మారిపోతాడు. తను రాయిగా మారడం వల్ల పక్కనే ఉన్న రంగురాయిని తీసుకోలేకపోతాడు రత్నాకర్. ఇంటి దగ్గర రత్నాకర్ వాళ్ళ అమ్మ తన కోసం ఎదురు చూసి ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో అందరినీ అడుగుతుంది. ఎవరూ తమకు తెలియదని చెప్తారు. రత్నాకర్ కనిపించకపోవడంతో వాళ్ళ తల్లి మంచం పడుతుంది. ఒకరోజు రత్నాకర్ వాళ్ళ అమ్మ నాన్న బయటికి వస్తారు. అడవిలో కూర్చున్న రత్నాకర్ వాళ్ళ అమ్మకి ఆ రంగురాయి కనిపిస్తుంది. ఆ రంగురాయిని చూస్తూ రత్నాకర్ ఇక్కడ ఉంటే ఇది తీసుకునేవాడు అని వెంటనే ఆ రాయి రత్నాకర్గా మారుతుంది. రత్నాకర్ వాళ్ళ అమ్మ నాన్నకి జరిగిన విషయమంతా చెబుతాడు. అప్పుడు రత్నాకర్ వాళ్ళమ్మ ప్రకృతి తన పని తాను చేసుకువెళ్ళాలని కోరుకొని ఆ రాయిని దూరంగా విసిరేస్తుంది. అమ్మ ఎందుకు ఆ రాయిని అలా విసిరేసావు అని అడుగుతాడు రత్నాకర్. చూడు రత్నాకర్, ఈ రాయి విలువైనదే, కానీ దీన్ని వాడటం తెలియకపోతే అనర్థాలు జరుగుతాయి. ఇప్పుడు నీకు జరిగింది కూడా అదే కదా, కాబట్టి ఎంత విలువైనదైనా వాడటం తెలియనప్పుడు మనం దాన్ని ఉంచుకోకూడదు అని చెప్తాడు. మరిన్ని వీడియోస్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్